మరో వివాదంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చిక్కుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై ఏఐ వీడియోను పోస్ట్ చేశారు అంబటి రాంబాబు. పెమ్మసాని చేతులకు సంకెళ్లు వేసి పోలీసులు తీసుకువెళ్తున్నట్లుగా ఏఐ వీడియోను పోస్ట్ చేశారు అంబటి రాంబాబు. తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేశారు టీడీపీ కార్యకర్తలు. గుంటూరు జిల్లా మంగళగిరి సిఐడి కార్యాలయంలో అంబటిపై టీడీపీ నేతలు కంప్లైంట్ చేశారు. పెమ్మసాని ప్రతిష్టకు భంగం కలిగించేలా వీడియో ఉందని కూడా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసినట్లుగా కూడా సిఐడి అధికారులైతే వెల్లడించడం జరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై ఏఐ వీడియో పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో మంగళగిరి సిఐడిలో కేసు అయితే నమోదైంది. దీన్ని తీవ్రంగా పరిగణించారు టీడీపీ నేతలు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక వివాదం అయితే చెలరేగిందని చెప్పాలి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో ఒక ఏఐ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతులకు సంకెళ్లు వేసి పోలీసులు తీసుకువెళ్తున్నట్టుగా ఆయన చూపించడం. అంబటి దీనికి ఇది ఎంత బలమైన స్టేట్మెంట్, భారత భూమిపై న్యాయం జరగాలి, పెమ్మసాని నువ్వు చేసిన అరాచకాలకు ఖచ్చితంగా జవాబు చెప్పాల్సి ఉంటుంది వంటి కామెంట్స్తో పాటు పోస్ట్ చేశారని కూడా టీడీపీ నేతలు ఆరోపించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏఐ ఆధారిత ఒక వీడియోని పోస్ట్ చేయడం, అది టీడీపీ నేతలు సీరియస్గా తీసుకోవడం, పోలీసులకు కంప్లైంట్ చేయగానే ఇమీడియట్గా కూడా దాని మీద కేసు నమోదవడం, ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలంటారు దీనికి? అసలు ఆ వీడియో సారాంశం ఏంటి అనేది ఒక ప్రధాన చర్చగా ఉంది. అప్డేట్స్ ఏంటి? మురళి, మాజీ మంత్రి అంబటి రాంబాబు వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఇటీవల కాలంలో ఏదైతే గుంటూరు ఎస్సీ ఎమ్మెల్యే గల్లా మాధవి అనుచరులు ఇంటిపైన దాడి చేసిన తర్వాత ఒకంత అంబటి రాంబాబు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యాడు. మరోపక్క ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా కొంతవరకు సైలెంట్ గా ఉన్న ఏదైతే గల్లా మాధవి నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు పైన చేసిన ఆరోపణలకు గాను నేరుగా ఇంటిపైన దాడి చేయడం, అది ఒక తీవ్ర వివాదమైంది. చివరికి ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి నేరుగా అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి పరామర్శించిన నేపథ్యం నుంచి మొదలు పెడితే వరుసగా వివాదాల్లో అంబటి రాంబాబు ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే ఒకవైపు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ముద్రగడ పద్మనాభం సంస్కరణ సభలో కూడా అటు బోండా ఉమాతో చెట్టాపట్టలు వేసుకోవడం, మరోపక్క రాజధాని ప్రాంతంలో ఏదైతే రావణ్ అరెస్ట్ తర్వాత ఒక సిపిఎం రౌండ్ సమావేశం జరిగితే అక్కడ కూడా వెంకటేశ్వరరావు పక్కన అంబటి రాంబాబు కూర్చోవడం, అంబటి రాంబాబు పక్కన వెంకటేశ్వరరావు కూర్చోవడంతో మరో వివాదం వస్తుంది. ఇలా వరుసగా తిప్పుకుంటూ పోతే వరుసగా వివాదాల్లో అంబటి రాంబాబు ఇరుక్కుంటున్నాడు. మరోపక్క ఆయన నిన్న కూడా ఒక తీవ్రమైన వ్యాఖ్య చేశాడు. అటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు అధికారంలో ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఈ రోజు అధికార బలంతో తప్పించుకోవచ్చు, రేపు న్యాయ పోరాటం చేస్తా, ఖచ్చితంగా జైలుకు పంపిస్తానంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో ఒక తీవ్ర చర్చనిస్తుంది. ఎందుకంటే అంబటి రాంబాబు ప్రోత్సాహంతోనే అటు గల్లా మాధవి తన ఇంటిపై దాడి చేశారు, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన తన పైన కావాలని దాడి చేశారు అనే గతంలో అంబటి రాంబాబు ఆరోపణలు చేశారు. మరోపక్క అంబటి రాంబాబు కేసులు పెట్టడం, ఆయన జైలుకి వెళ్ళడం, జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కావడం, వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటించడం, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను ఏకతాటిపైకి తీసుకురావడం, వీటిని అన్నిటిలో అంబటి రాంబాబు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అంబటి రాంబాబు మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఏదైతే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసానిపై ఏ వీడియో పోస్ట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే పెమ్మసాని ప్రతిష్టకు భంగం కలిగించేలా వీడియో ఉందంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నేరుగా సిఐడి ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. సిఐడి కేసు నమోదు చేసింది. పిల్లి మాణిక్యాలరావు, ఏదైతే జిల్లా అధ్యక్షుడుగా ఉన్న పిల్లి మాణిక్యాలరావు ఫిర్యాదుతో అటు పోలీసులు కూడా చర్యలు చేపట్టారు. గుంటూరు మంగళగిరి సిఐడి ఆఫీస్ లో కూడా కేసు రిజిస్టర్ అయిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఏ వీడియోలో ఏముంది అనే సారాంశాన్ని మనం ఒకసారి గమనిస్తే పెమ్మసాని చంద్రశేఖర్ కు చేతులకు బేడీలు వేయడం, అతన్ని జైల్లోకి తీసుకోవడం లాంటి అభ్యంతరకమైన సన్నివేశం ఉండడంతో నేరుగా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి సిఐడి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయగానే సిఐడి కేసు నమోదు చేసింది. పెమ్మసాని చేతులకు సంఖ్యలు వేసినట్లుగా ఉన్న ఏ వీడియోని అంబటి రాంబాబు సోషల్ మీడియాలో
పోస్ట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఈ వీడియో ద్వారా పెమ్మసాని ప్రతిష్టకు భంగం అంటే కలిగింది. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా పెమ్మసానిని టార్గెట్ చేశారు అంబటి రాంబాబు అని కూడా ఒకంత రకరకాలైనటువంటి చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి వారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఉన్నటువంటి ఒక వైరంగా కూడా చూస్తున్నటువంటి అంశంగా ఉంది. పదే పదే ఒకరినొకరు కామెంట్స్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే విమర్శలు చేసుకోవడం కావచ్చు, రాజకీయ పరంగా ఏ స్థాయిలో వారిద్దరి మధ్య కామెంట్స్ జరిగాయి కూడా గతంలో మనం చూసాం. ఏంటి దానికి సంబంధించి ఓవరాల్గా ఇప్పుడు జరిగినటువంటి ఈ పరిణామానికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు మొత్తం? మురళి, ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 3వ సంవత్సరంలో టీడీపీ అధికారంలోకి వచ్చి 3వ సంవత్సరం మొదలైన నేపథ్యంలో అటు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ యాక్టివ్ అయింది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలను, కార్యకర్తలను, నాయకులను యాక్టివ్ చేస్తున్నారు. మరోపక్క పనిచేయని ఇన్ఛార్జీలను తొలగించి కొత్త వారిని నియమిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ యాక్టివ్ అయినట్టు సాక్షాత్తు చంద్రబాబు కేబినెట్ ఉన్న మంత్రులు కూడా వ్యాఖ్యానించిన నేపథ్యం మనం గతంలో చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా పెమ్మసాని వర్సెస్ అంబటి రాంబాబు వీరిద్దరి మధ్య రాజకీయ తగాదాలు లేవు. కేవలం పెమ్మసాని 2024 ఎంపీ అయిన తర్వాత కొంతమేరకు అంబటి రాంబాబును ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే అంబటి రాంబాబు కూడా వాటిని ఫేస్ చేయబోయే ప్రయత్నంలో మాట్లాడిన మాటలు కొంతమేరకు చంద్రబాబు పైన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆయన పైన కేసులు నమోదు చేయడం, ఆయన ఇంటి పైన దాడి చేయడం, ఆయన కాపు సామాజిక వర్గంలో ఒకంత సానుభూతి రావడం, మరోపక్క ఇటు ముద్రగడ సంస్కరణ సభలో ఉండావు మాతో మాట్లాడడం, ఇలా వరుసగా పెరుగుతున్న సంఘటనలతో కాపు సామాజిక వర్గంలో అంబటి రాంబాబు ఒక బలమైన నేతగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయనే నేపథ్యంలో భాగంగా టీడీపీ కూటమి టార్గెట్ చేసిందనే విమర్శలు వైఎస్ఆర్సీపీ నుంచి వినిపిస్తున్నాయి. వైసీపీ నేతలు ఇప్పటికే పలువురు నాయకుల మీద కేసులు పెట్టారు, మాజీ మంత్రుల మీద కేసు పెట్టారు. ఏదైతే జగన్ తో అనుకూలంగా ఉన్న మంత్రులు కానీ జగన్ తో అనుకూలంగా నడిచిన నేతల పైన కేసులు పెట్టిన నేపథ్యం ప్రస్తుతం ఏదైతే జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మరోపక్క కేంద్ర మంత్రిగా పెమ్మసాని ఉండడం, మరోపక్క అంబటి టార్గెట్ చేశారనే ఆరోపణ, అంబటి ఇంటిపై దాడి చేయడంలో పెమ్మసాని కీలక పాత్ర పోషించారు. గల్లా మాధవి కేవలం పెమ్మసాని సూచనతోనే తన ఇంటిపై గల్లా మాధవి భర్త దాడి చేశారనే ఆరోపణలై టీడీపీ కార్యకర్తలందరూ రణరంగం చేసిన నేపథ్యం మనం చూసాం. ఇలాంటి నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారం వెనక పెమ్మసాని ఉన్నాడంటూ పదే పదే అంబటి రాంబాబు ఆరోపణ చేస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా పెమ్మసాని టార్గెట్ చేస్తున్నారు. అయితే ఏ వీడియో పెమ్మసాన్ని అరెస్ట్ చేసి సంఖ్యలు లేసినట్టు ఏ వీడియో చేయడం, దాన్ని అంబటి రాంబాబు సోషల్ మీడియా పోస్ట్ చేయడం, మరొక పక్క టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడం, నేరుగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పిల్లి మాణిక్యరావు ఎస్పీకి ఫిర్యాదు చేయడం, సిఐడి ఆఫీస్ లో ఫిర్యాదు చేయడంతో నేరుగా ఈ కేసు నమోదైంది. అయితే ఇక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడు టీడీపీ నేతగా మాణిక్యరావు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పెమ్మసాని పరువు ప్రతిష్టలు దెబ్బతీసే ఉద్దేశంతోనే ఈ వీడియో సర్క్యులేట్ చేశారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అంబటి రాంబాబు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సిఐడి కేసు నమోదు చేస్తే అయితే వీటిపైన అంబటి రాంబాబు లీగల్ సెల్ గా లాయర్ గా ఉన్నారు. ఆయన ఏ విధంగా ఎదుర్కొంటారనేది చూడాలి. మరోపక్క ఆయన ఇటీవల కాలంలో తన కేసులు కూడా తానే వాదించుకున్న నేపథ్యం, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుపై వ్యాఖ్యలు చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేసులు నమోదై వాటన్నిటిలో బెయిల్ వచ్చిన తర్వాత ఆయన మరింత యాక్టివ్ కావడం, అటు పెమ్మసాన్ని టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక మరో వివాదంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చిక్కుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై ఏ వీడియోను పోస్ట్ చేశారు అంబటి. పెమ్మసాని చేతులకు సంకెళ్లు వేసి పోలీసులు తీసుకెళ్తున్నట్లు ఏఐ వీడియోను పోస్ట్ చేశారు అంబటి రాంబాబు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు టీడీపీ కార్యకర్తలు. గుంటూరు జిల్లా మంగళగిరి సిఐడి కార్యాలయంలో అంబటిపై కంప్లైంట్ చేశారు టీడీపీ నేతలు. పెమ్మసాని ప్రతిష్టకు భంగం కలిగించేలా వీడియో ఉందని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందింది. ఇక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సిఐడి అధికారులు వెల్లడించారు.